మీరు కన్విన్స్ చేసుకుని పని చేయించుకున్నారు మీరు కావాల్సిన పద్ధతిలో. అవును అక్కడే మీ విజయం ఉంది. అవును అంటే బికాస్ డైరెక్టర్ అంటే మీరు అన్నట్టు ఏదో మన పని మనం చేసుకునేది కాదు, అందరినీ నడిపించే బాధ్యత చాలా పెద్ద బాధ్యత. చాలా పెద్ద బాధ్యత. ఏ మాత్రం మనం విసుక్కున్న ఆర్టిస్ట్ మూడౌట్ అయితే మనం చేయలేం. ఆర్టిస్టులు ఎప్పుడు విసుక్కొని నేను ఒక్కసారి కోట శ్రీనివాసరావుతో పడింది. ఒక్కసారి అతను లేటుగా వచ్చాడు, చాలా పెద్ద షూటింగ్ అది చెప్పేసాను. రామలింగయ్య గారితో కూడా పడింది. తాగేసి వచ్చాడు రోజు సెట్కి. బయటికి వెళ్ళండి తాగేసి నాకు కనపడితే నాకు అర్థం కాలే. కూర్చుని డైలాగ్ చెప్పమంటే నవ్వుతూ ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. అప్పుడు ఎవరో చెప్పారు, ఏమండి ఆయన అట్లా ఉన్నాడండి అని, నేను పంపించేయండి సీన్ తీను అని చెప్పిస్తాను రామలింగ గారు. నాకు ఇంకెప్పుడు ఇలా కనపడకూడదు, మీరు మామూలుగా వస్తే తీస్తాను అని చెప్పి. ఇంకెప్పుడు నా సెట్టుకు అమ్మో రాక్షసి అమ్మో చంపేస్తుంది. బాగా మీరు నొచ్చుకున్న సంఘటన ఏమైనా జరిగిందా? మీరు బాధపడిన సంఘటన, అన్న మాట కానీ? బాధపడేది అంటే ఒక దేవదాసే నా లైఫ్లో బాధపడింది. ఎందుకంటే చాలా టెక్నిక్గా నేను స్వామి గారు కానీ చాలా బాగా తీసాం. ఇప్పుడు తీసుంటే ఇంకా గొప్పగా ఆడేది అని నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు సినిమా మ్యాగజైన్ ఉండేది చందమామ వాళ్ళది. దాంట్లో ముగ్గురు కొప్పులు అనేసి ముగ్గురు డైరెక్టర్ల మీద ఇట్లా ప్రెస్ మీట్ లాగా పెట్టి తీస్తూ ఉన్నారు. ఎవరెవరండి అన్నారు. సావిత్రి గారు, మీరు, భానుమతి గారు అన్నారు. నేను అన్నాను, నాకు సావిత్రి గారితో పర్వాలేదు కానీ భానుమతి గారితో అన్నా. ఏం లేదమ్మా అక్కడ మేమంతా ఉంటాం కదా రండి అన్నారు. సరే తీరా వెళ్ళి కూర్చున్నాం. కూర్చొని అప్పటికి దేవదాస్ అయింది. మాట్లాడి అన్నీ మామూలుగా ఆవిడ క్వశ్చన్ అడగడం, నేను క్వశ్చన్ అడగడం, సావిత్రి గారు మాట్లాడడం. సావిత్రి గారు ఏమో అద్భుతంగా ఉంది, ఆవిడ చూసింది సినిమా అని చెప్పారు. ఆవిడ బాగుందని. భానుమతి, ఏ పిల్ల నీకేంటి అంత ధైర్యం, ఎందుకు తీసావు దేవదాసు అన్నారా? అదే నేను చెప్తున్నా. అంటే ఆ గట్స్ సావిత్రి గారు అడగలేకపోయారు. అని గట్స్ కాదండి, సావిత్రి గారి లాగా యాక్ట్ చేయాలని ఉంటుంది, మీలాగా వీలైతే లైలా మజ్ను కూడా తీయాలని ఉంది నాకు. ఏ సినిమా అయినా ఎందుకు తీస్తారు, బాగుంది అంటే కదా తీస్తాం అని ఇట్లా మెల్లిగా సమాధానం చెప్పుకొని బయటకు వచ్చేసాను. అడిగాను వాళ్ళని, ఆ మ్యాగజైన్ చూసారా ఎంత మాట అన్నారు ఆవిడ. మీరు కన్విన్స్ చేసుకుని పని చేయించుకున్నారు మీరు కావాల్సిన పద్ధతిలో. అవును అక్కడే మీ విజయం ఉంది. అవును అంటే బికాస్ డైరెక్టర్ అంటే మీరు అన్నట్టు ఏదో మన పని మనం చేసుకునేది కాదు, అందరినీ నడిపించే బాధ్యత చాలా పెద్ద బాధ్యత. చాలా పెద్ద బాధ్యత. ఏ మాత్రం మనం విసుక్కున్న ఆర్టిస్ట్ మూడౌట్ అయితే మనం చేయలేం. ఆర్టిస్టులు ఎప్పుడు విసుక్కొని నేను ఒక్కసారి కోట శ్రీనివాసరావుతో పడింది. ఒక్కసారి అతను లేటుగా వచ్చాడు, చాలా పెద్ద షూటింగ్ అది చెప్పేసాను. రామలింగయ్య గారితో కూడా పడింది. తాగేసి వచ్చాడు రోజు సెట్కి. బయటికి వెళ్ళండి తాగేసి నాకు కనపడితే నాకు అర్థం కాలే. కూర్చుని డైలాగ్ చెప్పమంటే నవ్వుతూ ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. అప్పుడు ఎవరో చెప్పారు, ఏమండి ఆయన అట్లా ఉన్నాడండి అని, నేను పంపించేయండి సీన్ తీను అని చెప్పిస్తాను రామలింగ గారు. నాకు ఇంకెప్పుడు ఇలా కనపడకూడదు, మీరు మామూలుగా వస్తే తీస్తాను అని చెప్పి. ఇంకెప్పుడు నా సెట్టుకు అమ్మో రాక్షసి అమ్మో చంపేస్తుంది